నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 26వ వార్డులో 14 సీసీ కెమెరాలను మెట్పల్లి డీఎస్పీ రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార నవీన్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ ఆస్తి నేరాలను అరికట్టడం, అనుమానాస్పద కదలికలను గుర్తించడం కోసం సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మిగిలిన వార్డులలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ను ప్రోత్సహించారు. ఓకే అన్న, మీరు పంపించండి. ఓకే ఓకే ప్రోగ్రామ్ ఇది. అందుకే మాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ డిఎస్ సార్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాస్తవంగా సార్ కోర్టులలో చిన్న వర్క్ ఉంటే తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే మీ అందరినీ మోటివేట్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సీసీ కెమెరాలతో మేము వచ్చినాక దరిదాపు ఈ జస్ట్ 1 ఇయర్లో మేము ఒక 20 నుంచి 30 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం కేసెస్ కానీ రాత్రిపూట కొన్ని జరిగిన అఫెన్సెస్ అన్నింటిని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సీసీ కెమెరాలు అన్ని వార్డులలో పెట్టుకోవడానికి కృషి చేయాల్సిందిగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీ బాడీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయండి. సీసీ కెమెరాలు ఉంటే ఆ నేరస్తులు మేము అఫెండర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే డే టైంలో వాళ్ళు సీసీ కెమెరాలు ఉన్నట్టు చూసుకుంటారు. సీసీ కెమెరా ఉన్నట్టు తెలిసిందనుకో ఆ దగ్గర అఫెన్స్ చేయడానికి భయపడతారు. ఆ ఏరియాకి మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయరు. ఎందుకంటే మళ్ళీ పోలీసులు డే టైంలో అయినా చూస్తారేమనే ఉద్దేశంతో. కాబట్టి ఈ సీసీ కెమెరాలని అన్ని వార్డులలో కూడా పెట్టడానికి మీరందరూ సహకరించాలా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమేష్ని మేము పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము. ఈ కెమెరాలు వర్క్ అయ్యేటట్టు కూడా చూడాలి, వర్క్ అయ్యేటట్టు కూడా చూడాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమేష్ని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా పోలీస్ శాఖ తరఫున సీసీటీవీ చాలా సంతోషం. ఇక్కడ ఇటువంటి ప్రోగ్రామ్ ప్రత్యేకంగా ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయాలు ఉంటాయి, ఎన్నికలలో పార్టీలు ఉంటాయి, ఎన్నికలలో చాలా